హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ గ్రీన్ లైఫ్. ఈ వీడియోలో 6 నెలల పిల్లల నుండి రాగి పిండితో చేసే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను రాగి మొలకలు కట్టించిన తర్వాత చేసిన పౌడర్ని యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ రాగి పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. రాగి పిండిని 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ బేబీ తినేదాన్ని బట్టి తీసుకోవాలి. అందులోకి 1 గ్లాసు వాటర్ యాడ్ చేసి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేశాక స్టవ్ మీద పెట్టేసి దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. తర్వాత 1 కానీ 2 కానీ కివియా డేట్స్ తీసుకొని కొంచెం హాట్ వాటర్లో కొద్దిసేపు ఉంచితే పీల్ ఈజీగా వచ్చేస్తుంది. రాగిపిండి ఉడికే లోపల కివియా డేట్స్లో ఉన్న లోపల సీడ్ని కానీ పైన పీల్ కానీ అన్నీ తీసేసి దాన్ని మెత్తని ప్యూరీ లాగా చేసి పెట్టుకోవాలి. డేట్స్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం బేబీకి పెట్టేటప్పుడు 1 స్పూన్తోనే ట్రై చేయండి. వరుసగా 1 or 2 days పెట్టిన తర్వాత బాబుకి ఆ ఫుడ్ పడుతుంది అని తర్వాతనే నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయండి. మరీ పసిపిల్లలకి అంటే 6 months బేబీస్ అప్పుడు పెట్టేటప్పుడు ఖర్జూరంలో ఉండే పీసులు కూడా లేకుండా చూసుకోవాలి. ఈ రెసిపీ నేను మా బాబుకి వీక్లీ 2 times ఖచ్చితంగా పెడతాను. రాగి పిండి ఉడికిన తర్వాత డేట్స్ పేస్ట్ని అందులో మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.